నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ నందు వన్ స్టాప్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవానికి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. ఈ నెల 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేత. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడి. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ నేడు ప్రత్యేకంగా రూపొందించి ఆవిష్కరించిన బ్రూక్ బాండ్ తాజ్ మహల్ చాయ్ బాన్సూరి. విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ నందు వన్ స్టాప్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి మరియు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో వన్ స్టాప్ సెంటర్ ను ప్రారంభించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళల భద్రత, ఆడపిల్లల మీద వేధింపులు, పోస్కో చట్టాలు కానీ, అలాగే పెళ్లి అయినటువంటి ఆడవారి మీద వేధింపులు కానీ ఇలాంటివి ఎక్కడా పునరావృతం కాకుండా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. వీటితో పాటు పోలీస్ వ్యవస్థ కూడా ఇటువంటి చర్యలకు పాల్పడే వారి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అనేక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత తిరిగి అటువంటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా చేస్తున్నామని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఇదే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి మైనర్ బాలిక మీద జరిగితే అప్పటి ప్రతిపక్ష హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఏ ఆసుపత్రికి విచ్చేసినా ఆమెను పరామర్శించి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని కూడా చేశారని, అధికారంలో ఉన్నా లేకపోయినా మహిళల భద్రత తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో పాత గవర్నమెంట్ హాస్పిటల్ కాంపౌండ్లో ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు శ్రీ సంధ్యారాణి గారి చేతుల మీదుగా వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మహిళల భద్రత, ఆడపిల్లల మీద వేధింపులు కానీ, పోక్సో చట్టాలు కానీ, లేదంటే వేధింపులు కానీ, మైనర్ బాలికల మీద వేధింపులు కానీ, అలాగే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళ మీద వేధింపులు కానీ ఏది జరిగినా ప్రభుత్వం నుంచి వెంటనే చర్యలు ఉండాలి, వాళ్ళకి పూర్తి సంరక్షణ ఉండాలి. దానికి ఫస్ట్ ప్రభుత్వం అత్యధిక ప్రయారిటీని ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ వన్ స్టాప్ సెంటర్ మహిళల వేధింపులకు కానీ, మహిళల ఏదైనా అఘాయిత్యాలు కానీ జరిగినప్పుడు సంబంధిత అన్ని రకాల సిబ్బంది, లీగల్ సిబ్బంది కానీ, మెడికల్ కానీ, అలాగే పోలీస్ కానీ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ కోసం 24/7 వేచి ఉంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ మనం ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా 26 వన్ టాప్ సెంటర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని సెంటర్స్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్కి ఏంటంటే దాదాపు మనకి 60 లక్షల దాకా మనకి ఫండ్స్ కూడా వస్తున్నాయి. వీటితో మనం మొదలు పెట్టుకుంటున్నాం. ఇక్కడ 11 నుంచి 13 వరకు మనకు స్టాఫ్ కూడా ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది దిగ్విజయంగా జరగాలి అని ఎప్పుడు అనుకోలేము. కారణం ఏంటంటే ఇక్కడికి ఎంతమంది తక్కువ మంది వస్తే మనకి రాష్ట్రం అంత బాగుంది అన్నది మనకి బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే బయట సామాజికంగా కానీ, బయట తిరిగిన దగ్గర ప్రైవేట్గా కానీ, లేదా గవర్నమెంట్ సెక్టర్లలో కానీ ఎక్కడైనా ఒక మహిళని వేధించినటువంటి కానీ, లైంగిక కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎవరైనా వేధించబడినటువంటి
మహిళలు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు రాకూడదనే మనం అనుకోవాలి. అలాగైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పీడీ కానీ, వెనక్కున్న ఉద్యోగస్తులు కానీ అందరూ మనం ఇక్కడ కూర్చోవడానికి, ఎందుకంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మహిళల భద్రతే ముఖ్యమని ఈ నెల 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. పాత బకాయిలు ఇస్తేనే ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. త్వరగా మా సమస్యలను పరిష్కరించండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు బందర్ రోడ్లోని ఓ ప్రముఖ హోటల్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్య సేవలను ఈ నెల 7 నుండి పూర్తిగా నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయించిందని చెప్పారు. నిస్సహాయత, గత్యంతరం లేక ఇక ఎంత మాత్రం భరించలేక బాధపడుతూనే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వారు చెప్పారు. ఈ ప్రయత్నంలో నెట్వర్క్ ఆసుపత్రుల్లో మోయలేనంత ఆర్థిక భారాన్ని తలెత్తుకోవాల్సి వచ్చిందని, సుమారు 3,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెట్వర్క్ ఆసుపత్రులకు రావాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వంలోనూ బకాయిలు 2,000 కోట్లకు పైమాటేనని, ప్రతి నెల 330 కోట్లకు పైగా నెట్వర్క్ హాస్పిటల్స్ లో సేవలు అందిస్తున్నాయన్నారు. ప్రభుత్వ చెల్లింపు మాత్రం అంతంత మాత్రమేనని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విడుదల చేసిన నిధుల కన్నా నెట్వర్క్ హాస్పిటల్లో అందించిన సేవలే అధికమన్నారు. 2024 జూలై నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వివిధ హోదాల్లోని అధికారులు, మంత్రులను పలుమార్లు కలిసి తమ ఆర్థిక కష్టాలను విన్నవించారు. సమావేశంలో ఆశా అధ్యక్షులు డాక్టర్ కె విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్స్ ఎస్విఎల్ నారాయణరావు, టి చంద్రమౌళీశ్వరరావు, కార్యదర్శి సిహెచ్ అవినాష్, కోశాధికారి నాగమల్లేశ్వరరావు, సంయుక్త కోశాధికారి సి గిరిబాబు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. వచ్చే అవకాశం కానీ, క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ పెరిగే అవకాశం కానీ లేదు. 2018లో ప్రస్తుత ప్రభుత్వమే సిపిఐ ప్రకారం, అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ప్రతి సంవత్సరం రేట్ రివిజన్ చేయాలని ఒక జీవో ఇచ్చారు. దాన్ని గత ప్రభుత్వంలో ఎవరో పాటించలేదు. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దాన్ని ఇప్పటి వరకు కూడా చేయలేదు. సో ముందు తీసుకురాబోయే ఇన్సూరెన్స్ స్కీములో అయినా కూడా మళ్ళీ రేట్లు ప్రకటించే ముందు ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని, పాత ధరల్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తిరిగి కొత్త రేట్లు రూపొందించాలని మా సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం గారిని ఒకసారి కలవటం జరిగిందండి. పరిస్థితి సీఎం గారికి వివరించాము. సీఎం గారు ఖచ్చితంగా హెల్త్ మొదటి ప్రయారిటీలో పెట్టామన్నారు. ఈ ప్రయత్నం అంతా కూడా ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళాలని, దీన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశం తప్పించి మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. అయితే మాకు ఉన్న రకరకాల కాంటాక్ట్స్ ద్వారా, మేము రకరకాల పద్ధతుల ద్వారా విషయాన్ని సీఎం గారి ఆఫీసు చేరవేసే విధంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల్లోని ఒక వారం రోజుల క్రితం లెటర్స్ ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లా నుంచి. అలాగే నిన్న మొన్న ప్రతి జిల్లాలో కూడా లోకల్ ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి లెటర్స్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అవును నిజమే, ఇది ఇబ్బందికరంగానే ఉంది, వీటిని చెల్లించాలి అన్నారు. కాకపోతే మాకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఖచ్చితంగా దీనికి సమస్యను పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నామండి. 7వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలు క్యాష్లెస్ రూపంలో ఇవ్వడం నిలిపివేయడం జరుగుతుందండి. మాతో పాటు మొత్తం అన్ని కార్పొరేట్లు, రాష్ట్రంలో మనకు ముఖ్యంగా ఉన్న 5 కార్పొరేట్లు, కిమ్స్, అలాగే మెడికవర్, అలాగే అందరు ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చున్నారు. అలాగే క్యాన్సర్లో హెచ్సిజీ, ఒమేగా, అలాగే ఇక్కడ మణిపాల్, మనకున్న 5-6 కార్పొరేట్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయడానికే నిర్ణయించుకున్నారు. బోత్ ఈహెచ్ఎస్ అండ్ ఎన్టీఆర్ వైద్య సేవ. ఇప్పటికే ఈహెచ్ఎస్ వైద్య సేవలు పూర్తి స్థాయిలో మేము అందించట్లేదు. వారికి వైద్యాన్ని అందించి బిల్స్ ఇచ్చి వాటిని రీఎంబర్స్ చేసుకోమని తెలియజేస్తున్నాం. కొంత హాస్పిటల్కి క్యాష్ ఫ్లోస్ వస్తాయనే ఉద్దేశంతో. ఇప్పుడు ఇన్సూరెన్స్ మోడల్ తీసుకొస్తాననేటప్పుడు
ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్తో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తామని అంటున్నారు. 2018 నుంచి హాస్పిటల్స్కి ఇచ్చే టారిఫ్ల మీద ఎన్హాన్స్మెంట్ జరగనప్పుడు ఆయుష్మాన్ భారత్ని తీసుకొచ్చి దీంతో కలిపేటప్పుడు దాంట్లో 1940 ప్రొసీజర్స్ ఉన్నాయి. దాంట్లో 400 ప్రొసీజర్సే మన స్కీమ్ కంటే బెటర్గా కానీ ఈక్వల్గా కానీ ఉన్నాయి. ఆ పైన సుమారు 1500 ప్రొసీజర్స్ ఇప్పుడు మనకి ఇచ్చేదానికంటే కూడా తక్కువ ఉన్నాయి. దాంతో ఇంటిగ్రేట్ చేస్తే ఉన్న టారిఫే పెంచకుండా హాస్పిటల్కి మూలుగుతుంటే ఆ కొత్త టారిఫ్ని దీనికి జోడించి ఆ ఉన్న వాటిలో ఇంకా ఉన్నదానికంటే తక్కువ టారిఫ్లు ఇస్తే ఇది మనుగడకే కష్టం. తర్వాత రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ నుంచి 600 ప్రైవేట్ హాస్పిటల్స్ వేరే స్టేట్స్ నుంచి బయటకు వచ్చినాయి అనేది వార్త మనం అందరం చదువుతున్నాం. అది ప్రత్యేకమైన ఆందోళన మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్కే ఇబ్బందికరమైన విషయం ఒకటి ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్టేట్స్లో వాళ్ళ క్యాపిటల్స్ అన్న టైర్ 1 సిటీస్. ఆయుష్మాన్ భారత్ అనే దాంట్లో టైర్ 1 సిటీస్ రేటు వేర్లు, టైర్ 2 వేరు, టైర్ 3 వేరు. దురదృష్టవశాత్తు విశాఖపట్నం, విజయవాడ కూడా టైర్ 1 సిటీస్ కాదు. హైదరాబాద్లో వచ్చే రేట్లు ఈ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్కి రావు. టారిఫ్ పెంచట్లేదు, తక్కువ టారిఫ్లు తీసుకొస్తున్నారు. మనం వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి టైర్ 1 సిటీ. వీటిని ఇంటిగ్రేట్ చేస్తా అంటున్నారు, పాత బకాయిలు తీర్చట్లేదు. ఈ కారణాల వలన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చెప్పిన దానికి కారణాలే కాకుండా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా మనకి మెయిన్ అఫీషియల్స్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మాకున్న భయాలు తొలగిస్తే గవర్నమెంట్కి సహకరించడానికి మాకు ఎవరికి అభ్యంతరాలు లేవండి. ఈ భయాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పిన భయాలు కాకుండా ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన నష్టానికి గురవుతామని కూడా హాస్పిటల్స్ ఆందోళనలో ఉన్నాయి. 1,30,000 కోట్లతోటి 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు అంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడి నుంచి పెనం మీద నుంచి పొయ్యిలోకి వెళ్తున్నట్టు ఆ వ్యవస్థ ఎలా ఉందో తెలిసిపోతుంది మనకు. ఇచ్చే డబ్బులు తక్కువ, ప్యాకేజీలు తక్కువ, పేమెంట్ లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి కావాల్సిన వైద్యానికి నెట్వర్క్ ఆసుపత్రుల భుజాల మీద కాకుండా ప్రభుత్వమే భరించాలి. ఇప్పుడు దాదాపు నెట్వర్క్ ఆసుపత్రులు భరిస్తున్నాయి. తక్కువ ప్యాకేజీతో 10 నెలల తర్వాత పేమెంట్ తీసుకుంటూ ముందు పెట్టుబడి పెట్టి పనిచేసుకుంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ చేస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వం భుజం కూడా పడితే నెట్వర్క్ హాస్పిటల్ కిందకి పోకుండా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ నేడు ప్రత్యేకంగా రూపొందించిన బ్రూక్ బ్యాండ్ తాజ్ మహల్ చాయ్ బన్సూరిని ఆవిష్కరించింది. ఇది కెటిల్ నుంచి ఆవిరి సంగీతాన్ని సృష్టించడమే కాకుండా టీ తయారీని మంత్రముగ్ధులను చేసే సింఫోనీగా మారుస్తుంది. ఈ సంచలనాత్మక సృజనాత్మకతను మైండ్ షేర్ ఒగిల్వి భాగస్వామ్యంతో రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజ్ మహల్ టీ మొదటి నుంచి భారతీయ శాస్త్రీయ సంగీతానికి గర్వకారణంగా ఉంది. తన ఘన వారసత్వాన్ని రూపొందించిన లెజెండరీ కళాకారులతో కలిసి పనిచేస్తుంది. దీని హృదయంలో సుకూన్ కే పాలన్ అనే ఫిలాసఫీ ఉంది. ప్రశాంతతతో కూడిన స్వచ్ఛమైన క్షణాలు ఇక్కడి సంగీతం, రుచి మరియు ప్రశాంతతతో కలిసి చివరి సిప్ పూర్తయిన అనంతరం చక్కని అనుభవం కొనసాగేలా చేస్తుంది. బ్రూక్ బాండ్ తాజ్ మహల్ చాయ్ బన్సూరి ఈ సారాన్ని ముందుకు తీసుకొస్తుంది. టీ కెటిల్ ఒక వినూత్నమైన డిజైన్ ను కలిగి ఉంది. దాని వెలుపలి వంపు వేణువులా ఉంటుంది. ఆవిరి దాని ద్వారా బయటకు వెళ్తుంది. టీ కాచుతున్నప్పుడు ఆవిరి వేణువు గుండా ప్రవహించి రాగ్ హంస ధ్వనిని వినిపిస్తుంది. ప్రశాంతమైన భవానీ ద్వీపం నేపథ్యంలో కృష్ణానది సమీపంలో సున్నితంగా ప్రవహిస్తుంది. ఈ ఏర్పాటు టీ కాయడం, శాస్త్రీయ సంగీతాన్ని వినిపించడం సరళమైన చర్యగా మరపురాని అనుభవంగా మిళితం చేస్తుంది. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివకృష్ణమూర్తి మాట్లాడుతూ, తాజ్ మహల్ టీ అనేది అత్యుత్తమ భారతీయ టీ, గొప్ప భారతీయ శాస్త్రీయ సంగీతానికి పర్యాయ పదం. దీన్ని వేడుకగా ఆచరించుకునేందుకు తాజ్ మహల్ చాయ్ బన్సూరి ఒక అద్భుతమైన మార్గమన్నారు. క్రియాశీలతను విస్తృతం చేసేందుకు ఛానల్ టాప్ షోలలో ఒకటైన పడమటి సంధ్యారాగంలో ప్రత్యేకమైన సమగ్రతకు తాజ్ మహల్ టీ జీ తెలుగుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మీడియా మొదటి ఆవిష్కరణలో బ్రూక్ బాండ్ తాజ్ మహల్ చాయ్ బన్సూరి ఇన్స్టాలేషన్ ఆవిష్కరణను వీక్షించేందుకు ప్రధాన పాత్ర విజయవాడకు వెళ్లడంతో ఒక షో కథాంశంలో నిజ జీవిత యాక్టివేషన్ ఒక కీలకమైన క్షణంగా మారింది. తాజ్ మహల్ చాయ్ బన్సూరిపై మా సహకారం ఆవిష్కరణల సరిహద్దులను అధిగమించేందుకు సాంప్రదాయాన్ని సాంకేతికతతో
సజావుగా మిళితం చేసేందుకు మా నిబద్ధతకు ఇది ఒక ఉదాహరణ. తాజ్మహల్ టీ భారతదేశం వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఇష్టపడే బ్రాండ్. శాస్త్రీయ సంగీతంతో దాని అనుబంధం, నిబద్ధత అందరికీ తెలుసు మరియు ప్రకటనలకు మించి ఇది విస్తరించింది. కానీ ఇక్కడ సరదా భాగం ఏమిటంటే ఇది కేవలం ఒక కళాఖండం కాదు. ఇది పనిచేసే టీ పాట్ మరియు సంగీత వాయిద్యం. టీ మరిగించడం ప్రారంభించి ఆవిరి పైకి లేచిన తరువాత వేణువు యంత్రాంగంతో రూపొందించబడిన టీ పాయింట్ వెలుపలి వంపు సంగీతాన్ని వినిపిస్తుంది. ముందుగా రికార్డ్ చేయబడిన సంగీతం ఇక్కడ ఉండదు. తేనీరు కాగుతుంటే వేణునాదం వినిపిస్తుంది. తెలివైన వినియోగదారులు ఫ్రిడ్జ్ మరియు జయేష్ నేతృత్వంలోని మా సమర్థవంతమైన బృందంతోనే ఇదంతా సాధ్యమైంది. మా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. రజనీష్ బోలియా మా మేక్ ఇట్ హ్యాపెన్ మ్యాన్ కాబట్టి అతను తప్పనిసరి. ఈ పని మిమ్మల్ని ప్రతిరోజు లేచి పనికి వచ్చేలా చేస్తుంది అని ఒగిల్వీ ఇండియా చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్లు హర్షద్ రాజద్య షా మరియు కైనాస్ కర్మాకర్ వ్యాఖ్యానించారు. Good evening, everyone. I want to welcome everyone to the Taj Chai Bansuri event that we are having today on the banks of Krishna River in Vijayawada. Taj Mahal Tea, as you all know, is a brand which is loved by people of Vijayawada, Guntur. This is the home of Taj Mahal Tea. In India, the highest amount of sales of Taj happens on the banks of Krishna in Vijayawada, Guntur. And Taj Mahal Tea has been in business for the last 30-40 years as part of the HUL and before that Brook Bond tea business. Taj Mahal Tea stands for a great or a perfect cup of tea that is to be enjoyed with sukoon, with oneself, usually in the company of great music. That's how you best get sukoon. Taj Mahal Tea has forever been associated with Indian classical music. As a lot of you might know that we've had the honor of having Ustad Zakir Hussain as the brand ambassador on Taj for many years. God bless his soul, he passed away this year. This event that we have today, which is the Taj Chai Bansuri event, is an attempt to further closely link up the association of Taj Mahal Tea with Indian classical music. What the Ogilvy team, who's our creative agency, has done fantastically well, along with the partnership with Mindshare team, who are media agency, is to create a tea kettle, which is right behind me, which basically in its spout has a flute which is built in, which plays when the tea is boiled inside the kettle and plays ragas for the audience. This is our attempt of further closely linking up the Taj tea brand with the Indian classical music, and this will be open to the public starting Saturday, Sunday, for people to come and enjoy along with a cup of tea from Taj Mahal Tea and have a nice weekend on the banks of Krishna with a good cup of tea and some great Indian classical music. Thank you. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ 1 టౌన్ బ్రాంచ్ లో ప్రైమరీ 5వ తరగతి, ప్రీ ప్రైమరీ, యూకేజీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు, యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గోల్డ్ మెడల్, సర్టిఫికేట్ మరియు ప్రమోషన్ పట్టాలతో విద్యార్థులను అధ్యాపక సిబ్బంది ఘనంగా సత్కరించారు. 1 టౌన్ శ్రీ చైతన్య పాఠశాల నందు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించడంతో పాటు వారి సృజనాత్మకత శక్తిని పెంపొందించడానికి శ్రీ చైతన్య సంస్థలు ఎన్నడూ వెనకాడవని కొనియాడారు. విద్యతో పాటు అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్ బాబు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీన్ నరేష్, ప్రైమరీ ఇన్ఛార్జ్ మహేశ్వరి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
myself Sunita, one-term branch principal. Today we are conducting graduation day for pre-primary students. We are promoting pre-primary students to primary sections. So we will be take caring for each pre-primary and primary section also. So ఈ అకేషన్కి మన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పండుగని మేము చాలా ఘనంగా జరుపుకుంటాం. స్టూడెంట్స్ కూడా యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తున్న సందర్భంగా మంచి వేడుకలతో కానీ వీళ్ళకి పట్ట బహూకరించడం కానీ జరుగుతుంది. మేము ముఖ్యంగా ఒకటే ఆలోచిస్తాము, పేరెంట్స్ యొక్క ఆత్మ సంతృప్తే మా యొక్క లక్ష్యం. అది మేము ఈ కార్యక్రమం ద్వారా అచీవ్ చేస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు అనకాపల్లి జిల్లాలో డిఎల్ పురం వద్ద క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటుకు 3 స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు బార్ లైసెన్స్ల ఫీజును 25 లక్షలకు కుదిస్తూ ఆమోదం తెలిపింది. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు 2025కు ఆమోదం తెలిపారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆప్కాస్ డ్వాక్రా సంఘాలు వారిని తీసివేసి ప్రైవేట్ వారికి అప్పజెప్పాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. యూనియన్ నగర అధ్యక్షుడు జ్యోతి బసు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహిస్తున్నామని, కార్యాచరణలో భాగంగా ఈ నెల 10వ తేదీన సంతకాల సేకరణ చేసిన వినతి పత్రాలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రికి అందజేస్తామన్నారు. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఏ సమస్య అయినా మెజార్టీ సభ్యులతో ప్రభుత్వం ఆమోదం చేసే అవకాశం ఉన్న ఆఫీస్గా ప్రభుత్వం ఆలోచన చేయటం లేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా P4 విధానం అని తీసుకుని వస్తున్నారని, పెట్టుబడిదారులు గ్రామాలను దత్తత తీసుకుని వారికి పేదరికం లేకుండా చేయాలని చెప్తున్నారని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రామాల్లో ఉన్న నిరుపయోగంగా ఉన్న భూములు గ్రామాల్లో ఉన్న పేదవాడికి పంచితే పేదరికం పోతుందని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టణాలలో ఉన్న ప్రతి కార్మికుడు గౌరవంగా బతకాలి అంటే అతనికి జీతం, PF, 3 సెంట్ల భూమి, వైద్యం, విద్య, వసతి ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం ఆప్కాస్ సంస్థను ప్రైవేటు సంస్థలకు అప్పగించకూడదని, ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పజెపితే ఆప్కాస్లో ఉన్న వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన సమ్మె కాలపు ఒప్పంద జీవోలు వెంటనే అమలు జరపాలన్నారు. లేని పక్షంలో మున్సిపల్ కార్మికుల యూనియన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆప్కాస్ కంటే మెరుగైనటువంటి పద్ధతిలో మా ఉద్యోగాలన్నీ పర్మనెంట్ చేస్తారని చెప్పి కార్మికులందరూ ఆశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఆశల్ని వమ్ము చేసింది. ఇంజనీరింగ్ కార్మికులు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు వస్తాయని ఆశించారు. మన మున్సిపల్ రంగంలోనే 3,000 నుంచి 12,000 రూపాయలు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వేలాది మంది కోవిడ్ కార్మికులు, ఎన్ఎంఆర్లు, బదిలీ కార్మికులు, వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది, 164 సీట్లు వచ్చాయి, మాకు చట్టం చేసి మాకు కూడా 21,000 రూపాయలు జీతాలు ఇస్తారని ఆశించారు. కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలే. పరిష్కారం చేయపోగా ఈరోజు ఎంతో కొంత ఉపశమనంగా ఉన్నటువంటి ఆప్కాస్ వ్యవస్థను రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకి ఈరోజు దారాదత్తం చేయాలనుకుంటున్నారు మా జీవితాల్ని.
మా జీవితాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు దారాదత్తం చేస్తే మా జీవితాలు బుగ్గిపాలవుతాయి. తిరిగి దళారీ వ్యవస్థ వస్తుంది. మా జీతాలకు గ్యారంటీ ఉండదు. పిఎఫ్ డబ్బులు, ఈఎస్ఐ డబ్బులు అన్నీ కూడా కైంకర్యం చేసేస్తారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థ వద్దు. కొనసాగిస్తే ఆప్కాసును కొనసాగించండి. ఆ ఆప్కాసులో కూడా మాకు నష్టం చేసే అంశాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇది కార్పొరేట్ల ప్రభుత్వం, కార్మికులకు వ్యతిరేకమైన ప్రభుత్వం, కార్మిక హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వం, ప్రజలందరూ ఆరోగ్యాల్ని కాపాడే దాంట్లో వీళ్ళ ఆరోగ్యాల్ని ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి కొద్దిపాటి వెసులుబాటుగా ఉన్నటువంటి ఆప్కాసు వ్యవస్థని రద్దు చేసి ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థని, కార్పొరేట్ వ్యవస్థని ఈ మున్సిపల్ రంగంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు, నువ్వు కార్మికులకు వెన్నుపోటు పొడిచేదారుడుగా మళ్ళీ నువ్వు అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నావు. గతంలో 279 జీవో తీసుకొచ్చి ఏ రకంగా ఇంటికి వెళ్ళిపోయావు అదే పద్ధతి మరలా నీకు రాబోతుంది. కార్పొరేట్ కంపెనీలకి ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు, 1000 ఎకరాలు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వండి అని ఆదేశాలు ఇస్తున్నా నువ్వు మున్సిపల్ కార్మికులకి, ఇల్లు లేని కార్మికులకి ఇల్లు ఇవ్వమంటే ఇప్పటి వరకు ఎవరికి ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నావు. మహిళా ఆర్టిస్టుల క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుణదల స్పోర్టివ్ క్లబ్ లో నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలో అట్టహాసంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో మహిళా ఆర్టిస్టులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ కనబర్చారు. వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వాహకులు మాట్లాడారు. విజేతలకు మెడల్స్, ట్రోఫీలను అందజేశారు. ఇవాళ కబడ్డీ ఫైనల్స్ ఉంది అండ్ అలాగే ఇప్పుడు త్రోబాల్ జరగబోతుంది అండ్ నిన్న మీడియా వాళ్ళు కవరేజ్ సూపర్బ్ గా ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మీరు అంతా హెల్ప్ చేశారు మాకు. మేము ఎంత ఇక్కడ లోపల ఆడినా కూడా బయట జనాలకి తెలియాలి అంటే మీడియా సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. చాలా బాగా కవరేజ్ ఇచ్చారు అండ్ అలాగే ఇంతే హెల్ప్ఫుల్గా కూడా మేము ప్రతి చోట ఉన్నామండి. లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు కూడా మేము అందరం కలిసి, యాంకర్స్ అందరం కలిసి కూడా హెల్ప్ చేశాము. అందరం ఒకరికొకరికి సపోర్ట్ చేసుకున్నాము, అందరికీ తోడుగా ఉన్నాము. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా అందరం సాల్వ్ చేసుకుంటూ ఇంతే సపోర్టివ్గా ఉంటాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మీడియా. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్ట్ ఉమెన్ సెకండ్ డే టోర్నమెంట్ లో ఇవాళ జరగబోతున్నటువంటి త్రోబాల్ అండ్ అలాగే కబడ్డీ ఫైనల్స్ కాసేపట్లో జరగబోతున్నాయి అండ్ ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, విన్నర్స్, రన్నర్స్ కూడా ఇవాళ తెలియజేయబోతున్నాము. అట్ ది సేమ్ టైం ప్రతి ఇండస్ట్రీలోని ఒక డాక్టర్స్ మీట్ అవనివ్వండి, లేదంటే ఒక కాలేజ్లో ఫ్రెషర్స్ మీట్ అవనివ్వండి, ప్రతి చోట స్పోర్ట్స్ మీట్ అనేది జరుగుతుంది ప్రతి ఇండస్ట్రీలోని. అలానే మా ఈవెంట్ మేనేజ్మెంట్లో మా లేడీ ఆర్టిస్టులు అందరూ కలిసి కండక్ట్ చేసుకున్నటువంటి ఈ టోర్నమెంట్ గురించి మేము ప్రతి విషయాన్ని ఇలా షేర్ చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అట్ ద సేమ్ టైం మీ మీడియా వాళ్ళు కూడా ఈ 2 రోజులు వచ్చి మమ్మల్ని కవరేజ్ చేసి, పబ్లిసిటీ చేసి అండ్ పబ్లిక్లో కూడా ఆర్టిస్టులు కూడా ఇంత యూనిటీ ఉందని చెప్పి మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. కాసేపట్లో జరగబోతున్నటువంటి గేమ్ కోసం మేమైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం అండ్ మా టీం మెంబర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో మీరా మేమా అనేది కాసేపట్లో తేలిపోబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. కబడ్డీ ఎంతో ఉత్కంఠభరితంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాళ్ళందరూ ఓన్లీ ఆర్టిస్టులు మాత్రమే అనుకున్నాను, కానీ వీళ్ళల్లో ఇంత టాలెంట్ ఉంది, ఇంత టాలెంట్ ని వీళ్ళు ఇక్కడ ప్రెజెంట్ చేస్తారని ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద గర్ల్స్ హూ వాస్ ప్లేడ్ ఎక్సలెంట్ గేమ్ ఎస్టర్డే. సో మరి మేము యాంకర్సే కాకుండా, సింగర్సే కాకుండా, డాన్సర్సే కాకుండా మాలో ఈ టాలెంట్ కూడా ఉంది. ఇది ఇంకా మా టీముల నుంచి, మా అసోసియేషన్ నుంచి స్టేట్ లెవెల్లో అలాగే మరి నేషనల్ లెవెల్లో కూడా మా ప్లేయర్స్ సెలెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది సెలక్షన్ కమిటీ దాకా వెళ్ళాలి. మంచి ప్లేయర్స్ ఉన్నారు, కోచింగ్ ఇస్తే మా వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ అవుతారు ఇన్ ఫ్యూచర్. సో మాకు ఇంత సపోర్ట్ చేసిన మా ఆర్గనైజర్స్ అందరికీ, సో అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారండి. సో అందరూ సహాయ సహకారాలతోనే మేము ఈరోజు ఇది ముందుకు తీసుకొచ్చాం. ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. మరి దిస్ ఈస్ ద సెకండ్ డే అండ్ ఈ రోజు ఎవరు విన్నర్స్, రన్నర్స్ అనేది మరికొద్ది నిమిషాల్లో మీ అందరూ కూడా చూడొచ్చు. అలాగే మేము ఇలాంటి గేమ్సే కాకుండా, ఎంటర్టైన్మెంటే కాకుండా, సో ఎవరికి ఏ సమస్య వచ్చినా మా ఆర్టిస్టుల్లో, అలాగే బయట కరోనా టైంలో కానీ, మన ఫ్లడ్స్ టైంలో కానీ మా గుప్తా గారి తరపున, అలాగే మరి మా స్పాన్సర్స్, మా ఆర్గనైజర్స్ అందరి తరపున కూడా ఎంతోమందికి క్లాతింగ్, గ్రాసరీస్ చాలా అందించాము. సో ఇలాంటి సోషల్ ఈవెంట్స్ కూడా మరి మేము ఎన్నో కండక్ట్ చేస్తాం, అందరికీ సహాయంగా నిలబడతామని మా టీం అందరి తరపున కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసే ఉంటారు, కబడ్డీలో ఏదో ఆర్టిస్టులు ఆడినట్టు కాకుండా నిజంగా కబడ్డీ తోపుల్లాగా ఆడారని చెప్పేసి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. అంటే ఆ కసి మాలో అంత ఇదిగా ఉంది. సో ఎప్పుడు ఎంటర్టైన్మెంట్, ఎప్పుడు కష్టం అనే పనిలోనే కాకుండా మేము ప్రతి దానిలో ముందుంటామని, అంటే
మా జీవన విధానం ఏదైతే ఉందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్, కొంతమంది యాంకర్స్, సింగర్స్, డాన్సర్స్ ఉన్నారు. సో మేము అందులోనే కాదు, మేము దేనిలో అయినా సరే మా సత్తా మేము చాటుకుంటామని మా ఆడవాళ్ళందరం ఒక ఉమెన్ అని మాలో మాకు బిందు అనే ఒక అమ్మాయి ఒక మంచి అంటే కాన్సెప్ట్ అంటే మనం ఎందుకు చేయకూడదు అనేది, నిజంగానే మనం ఎందుకు చేయకూడదని మేమందరం కూడా ముందుకు వచ్చాం. అండ్ మాతో పాటు మా ఈవెంట్ అసోసియేషన్ చాలామంది, మా ఆర్గనైజర్స్ అవనివ్వండి, డిడి యూనియన్ అవ్వండి, గుప్తా గారు, చాలామంది, ఒకరని చెప్పలేను, చాలామంది స్పాన్సర్స్ మేము అడగగానే నో చెప్పకుండా మాకు ప్రతి దానిలో హెల్ప్ చేస్తూ మా వెన్నంటి ఉండి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. సో ఇప్పుడే మేము ఫస్ట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసాం. ఇంకా ఫ్యూచర్లో ఎవ్రీ 3 monthsకి 4 monthsకి మేము ఇది ఇలాగే కంటిన్యూ చేస్తామని మా టీం అందరం ఒప్పుకున్నాం. అండ్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆల్వేస్ వీళ్ళందరూ మా వెనకాల ఉంటారు కదా, ఆల్వేస్ 100 అని వాళ్ళు అంటారు, 1000% ఉంటారని నేనైతే చాలా ట్రస్ట్ చేస్తాను. ఎందుకంటే మా ఆర్టిస్టులు అంటేనే ఒకరికొకరు కష్టంలో సుఖంలో ప్రతి దానిలో ముందడుగులో ఉంటారండి. మీరు అడిగినట్టుగా కరోనా ఏంటి, ప్రతి సమస్యలో ప్రతిసారి కూడా మా వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఆర్టిస్టులే కదా, మనం ఎందుకు అక్కడికి వెళ్ళడం అని కాకుండా మాకు కూడా గుర్తింపు తీసుకురావడానికి మీ అందరూ ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ టు సీ ఆల్ ద గర్ల్స్ హియర్ హు ఆర్ మీరంతా కబడ్డీ ఆడుతున్నందుకు ఒక కబడ్డీ కోచ్గా కన్నా కూడా ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నాను. అది మీడియా రంగంలో ఉన్న వ్యక్తులు. నేను నా కెరీర్ మొత్తంలో ఎంతోమంది కోచింగ్ ఇచ్చాను, కానీ ఫస్ట్ టైం నేను మీడియా రంగానికి సంబంధించిన ఆర్టిస్టులు అందరూ కబడ్డీని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు క్రికెట్ తర్వాత కబడ్డీనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గేము. దాన్ని మీరు ఇంత ధైర్యంగా దెబ్బలు తగులుతాయి అనే కాన్సెప్ట్ని మీరు పక్కకు పెట్టి మీరు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను రోజు అప్డేట్స్ తెలుసుకుంటున్నాను మీ ప్రాక్టీస్ గురించి. మీరు చాలా అసలు నిజం చెప్పాలండి, ఇప్పుడు నేను మీలో నాకు ఎవరైనా పనికి వస్తారేమో ఫ్యూచర్ టీమ్ కానీ నేను చూసుకుంటున్నాను. యాంకర్స్ అంటేనే మల్టీ టాలెంటెడ్ ఉంటారు. మీరు ఈ నేటి మహిళలకి పెద్దగా చెప్పేదేమీ లేదు. మీకు ఏ రంగమైనా ఎదగడానికి ఎన్నో అవకాశాలు మీ ముందు ఉన్నాయి. మహిళని అనే ఒక దీన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు. దేన్నైనా మీరు సాధించగలరు, మీరు ముందుకెళ్ళగలరు. మీరు మల్టిపుల్ టాలెంట్స్తో పాటు కబడ్డీ ఆడడం ఇంకా గర్వకారణము. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గర్ల్స్. ఫ్యూచర్లో మీరు మరిన్ని కాంపిటీషన్స్ పెట్టుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నా హయాంలో నేను ఏదైనా నేషనల్స్ కనుక చేయగలిగితే డెఫినెట్గా మీ అందరూ కూడా వచ్చి ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మంజూర్ అహ్మద్ అండి, నేను ఈవెంట్ మేనేజర్ని. మా పిల్లలు లైక్ మా ఆర్టిస్టులు, డాన్సర్స్, యాంకర్స్ వీళ్ళందరూ ఉమెన్స్ బెజవాడ ఆర్టిస్ట్ ఉమెన్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక చిన్న నిన్న కబడ్డీ, ఈరోజు హ్యాండ్బాల్ పోటీలు పెట్టుకున్నారు. ఇది మేము అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదే కాకుండా మాకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ప్లస్ మాకు కొంచెం ఇది ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాము. దీంట్లో చాలామంది స్పాన్సర్స్, చాలామంది పెద్దోళ్ళు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ వీళ్ళ తరఫున, నా తరఫున అందరికీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫ్యూచర్లో కూడా ఈ మన విజయవాడ వరకే కాకుండా మిగతా రాష్ట్రాల్లో, మిగతా జిల్లాల్లో కూడా అందరినీ పెట్టి దీన్ని కొంచెం పెద్దదిగా చేద్దాం అనే ఒక చిన్న ఆలోచనతో ఉన్నాము. దేవుడి వల్ల దీంతో స్టార్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా మిగతా జిల్లాలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది ప్రెసెంట్ వరకు అయితే మాకు స్పోర్ట్స్ వరకే ఉందండి. ఇంకా సేవా కార్యక్రమాలు ఏంటంటే ఫండ్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే మాలో మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ లోపు ఏమన్నా మాకు ఏదైనా ఆర్టిస్ట్కి ఏదైనా జరిగినా కానీ మాలో మేము చందా చేసుకొని మేము హెల్ప్ చేసుకున్నాం. ఇన్ ఫ్యూచర్ మాకేమన్నా దీంట్లో ఫండ్స్ ఎక్కువ మిగిలితే సొసైటీకి కూడా హెల్ప్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. మన బుడమేరు వరదల సమయంలో కూడా ఆర్టిస్టులు అందరూ కలిపి బుడమేరు ఫ్లడ్ కూడా చాలా హెల్ప్ చేసిన పరిస్థితి. ఫ్యూచర్లో అలాంటివి ఏమన్నా? నిజంగా చెప్పాలంటే అమ్మా అది చాలా
దుర్ఘట సంఘటన. బట్ అందరూ ఆర్టిస్టులు వాళ్ళ దగ్గర ఉన్న పాత బట్టలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న అరాకొర డబ్బులు కానీ వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మందులు కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, పాత బట్టలు కానీ, బియ్యం కానీ మొత్తం ఇంటికి వెళ్ళేసి మేమందరం పంచాం. ప్లస్ వాళ్ళు కూడా వచ్చి చాలామంది హెల్ప్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఆర్టిస్టు. మాకు అంటే ఎంటర్టైన్మెంటే కాదు, మాకు పెద్ద మనసు ఉందని చెప్పేసి ఆ రోజు చాటుకున్నారు మా వాళ్ళు. దానికి చాలా చాలా ధన్యవాదాలు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఉగాది పురస్కారాలను పురస్కరించుకొని సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ర్యాంప్ పై సందడి చేశారు. విభిన్న సాంప్రదాయ రీతుల్లో వస్త్రాలను ధరించిన మహిళలు, యువతులు ర్యాంప్ వాక్ చేస్తూ ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా మహిళలకు విభిన్న అంశాలలో పోటీలు నిర్వహించారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాకినేని బసవ పున్నయ్య భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాలలో సేవలు అందించిన పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ప్రముఖుల సేవలకు గుర్తింపుగా పురస్కారాలు అందచేయడం అభినందనీయమని జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు అన్నారు. అనంతరం పచ్చి పులుసు సూర్యనారాయణ, బాడిత శంకర్, పరేష్, వనమ గణేష్, ఉషాకుమారి, నాగజ్యోతి, చంద్రిక లక్ష్మణ్ ను ఉగాది పురస్కారాలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు ఆకట్టుకున్నాయి. విభిన్న సాంప్రదాయ రీతుల్లో వస్త్రాలను ధరించిన మహిళలు, యువతులు ర్యాంప్ వాక్ చేస్తూ ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా మహిళలకు విభిన్న అంశాలలో పోటీలు నిర్వహించారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. నమస్కారం, నా పేరు అందరికీ నమస్కారం. నా పేరు దూపాటి శ్రీదేవి. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ఇంచుమించుగా ప్రతి నెల ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాను. మహిళలకు సంబంధించిన మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. అయితే దానికి గుర్తింపుగా నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను అందుకోవడం జరగటం, దీనికి కారణం వీళ్ళందరి సపోర్ట్ తోటి నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. అయితే ఉగాది సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాలుగా సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు మనం పండగ రోజు అయితే ఎలా అయితే ఇప్పుడు తయారవుతామో అలా తయారై రమ్మని నేను అందరికీ చెప్పా. 5 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే కొంతమంది వివిధ రంగాలకు చెందిన కొంతమందికి నేను ఉగాది పురస్కారాలు అందజేస్తున్నాను. వాళ్ళకి సన్మాన పత్రము అవి అందజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సేవలు చేశారు. సాహిత్యంలో, సంగీతంలో, వాటిల్లో ప్రతిభ కనబర్చి రాజకీయ రంగంలో అయితే ఏంటి, వ్యాపార రంగంలో ఏంటి, అట్లాంటి విశేష కృషి చేసిన వాళ్ళకి మన సంస్థ ద్వారా ఉగాది పురస్కారాన్ని వాళ్ళకి కూడా అందజేయడం జరుగుతుంది. ఇలా ఈ కార్యక్రమానికి వీళ్ళందరి సపోర్ట్ తోటి నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఇవాళ సుమారుగా 300 మంది నుంచి 400 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అంటే మనం రీసైక్లింగ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం మా టైంలో అందరూ ఈ జీన్స్ ప్యాంట్లు వేసుకోవాలా, పంజాబీ డ్రెస్ వేసుకోవాలా అనే రోజులు పోయి ఈ పండగ వచ్చిందంటే ఎలా తయారయ్యాలి, జడగంటలు పెట్టుకోవాలా, పాపిడి బిళ్ళలు పెట్టుకోవాలా, పట్టులంగా వేసుకోవాలా అనే స్థాయికి ఈరోజు మనం అంటే మళ్ళీ రీసైక్లింగ్ లా మళ్ళీ ఇలా వచ్చిందండి. ప్రతి వాళ్ళు అలా తయారయ్యారు. దానికి నిదర్శనమే ఈరోజు సుమారుగా 300 మంది మన సంస్కృతి సాంప్రదాయాలు తగ్గట్టుగా తయారై వచ్చారు. వాళ్ళని ముందు అభినందించాలండి. అలాగే పిల్లల్ని తయారు చేసుకొచ్చారు. ముందు తల్లిదండ్రులను కూడా అభినందించాలి. మళ్ళీ ఇంత చక్కగా వాళ్ళ పిల్లల్ని చూసి మురిసిపోతున్నారు. పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. పామిడిముక్కల మండలం గురజాడ వద్ద విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురజాడ వద్ద బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వీరభద్రరావు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సిఐ చిట్టిబాబు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. స్వచ్ఛతలో మంగళగిరి దేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలోని మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. గోవిందు సీతామహాలక్ష్మి దంపతులకు తొలి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే కీలక హామీ మంగళగిరి నుంచి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అధికారంలో లేనప్పుడే సొంత ఖర్చులతో 26 సంక్షేమ పథకాలు అందజేసినట్లుగా గుర్తు చేశారు. స్వచ్ఛతలో మంగళగిరి దేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తామని అన్నారు. ఇటీవల మంత్రివర్గం సమావేశంలో ఆమోదం పొందిన 100 పడకల హాస్పిటల్కి త్వరలో శంకుస్థాపన చేస్తామని అన్నారు. అంతిమంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటమే లక్ష్యమని తెలిపారు. 2.5 దశాబ్దాల కలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. 1994లో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని చాలా మంది ఎగతాళి చేశారని, ఇవాళ ఐటీ రంగంలో హైదరాబాద్లో ఎంతో మంది పనిచేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో జేసీబీ పాలన చూసాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్ళింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్టా మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చే గల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3,000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5,300 ఓట్ల మెజారిటీతో ఓడిపోతాం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలి లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. ఓలా, ఊబర్ యాజమాన్యాలు తీసుకొని వస్తున్న నూతన రూల్స్ వల్ల ఎంతో మంది క్యాబ్ డ్రైవర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పలువురు క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓలా, ఊబర్ ప్రవేశపెట్టిన రేడార్ ట్రిప్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓలా, ఊబర్ సంబంధించిన యాజమాన్యాలు ప్రవేశపెట్టిన నూతన రూల్స్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ, గుంటూరు క్యాబ్ డ్రైవర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రసాదంపాడులో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు క్యాబ్ డ్రైవర్లు మాట్లాడుతూ ఓలా, ఊబర్ సంస్థలు డ్రైవర్లకు మొదట్లో పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని చెప్పి కాలం గడిచే కొద్దీ కొత్త రూల్స్తో తమను వేధిస్తున్నారని వాపోయారు. యాజమాన్యాలు తీసుకొచ్చిన రేడర్ ట్రిప్స్ వల్ల డ్రైవర్లు నష్టపోతున్నారని చెప్పారు. గతంలో ఉన్న మాదిరి ఒక ట్రిప్ ఒకరికి కేటాయించాలని అన్నారు. ఓలా, ఊబర్ పాస్ల రీఛార్జ్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. విజయవాడ, గుంటూరు నగరంలో తక్షణమే 3 ఆఫీసులు, హెల్ప్ డెస్క్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. రోజంతా ఎంత కష్టపడినా యాజమాన్యాల్లో కొత్త రూల్స్ వల్ల దమ్మిడి ఆదాయం కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. నిరసన కార్యక్రమంలో విజయవాడ, గుంటూరు క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమరావతి పార్ట్నర్స్ అనే గ్రూప్ తరఫు నుంచి నేను వర్ధన్ని మాట్లాడుతున్నానండి. ఓలా కానీ ఊబర్ కానీ అటాచ్ చేస్తున్న డ్రైవర్లు గుంటూరులో కానీ విజయవాడలో కానీ మా సమస్యల కోసం మేమైతే డివైస్లు అంటే డ్యూటీలు ఆపడం జరిగిందండి. దాని మీద ఈ మా పోరాటం ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మా సమస్యలు తీరుస్తారని చెప్పి మేమందరం ఐక్యంగా నుంచుని డ్యూటీలు ఆపడం అయితే జరిగిందండి. 10 సంవత్సరాల క్రితం మా దానిలో అంటే మా కంపెనీలో చేరండి, రూపాయి తీసుకెళ్ళండి అనే కంపెనీలు ఇవాళ మేము డబ్బులు కడితే కానీ మా డివైస్లు మా కార్లు ఆన్ చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారండి.
ఆ రోజు బుకింగ్ పడితే 30% కమిషన్ తీసుకునేవాళ్ళండి. ఇవాళ బుకింగ్ ఉన్నా లేకపోయినా 500 పెట్టి రీఛార్జ్ చేసుకోమంటున్నారండి. ఒక బుకింగ్ 5 డ్రైవర్లకు ఇస్తున్నారండి. ఇట్లాంటి సమస్యలు అవుట్ స్టేషన్ రేట్లు ఒకటి పెంచట్లేదండి. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. దయించి గవర్నమెంట్ దృష్టికి మీ మీడియా తరఫు నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే మా గవర్నమెంట్ దృష్టికి మా సమస్యలు తీసుకెళ్ళి పరిష్కారం చూపించగలరని కోరుకుంటున్నామండి. నా పేరు దుర్గాప్రసాద్ రెడ్డి అండి. కరోనా 2020 తర్వాత అతి ఘోరంగా దెబ్బతిన్న రంగం ఏదంటే రవాణా రంగం అండి. పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ ఛార్జీలు కానీ విపరీతంగా పెరిగినాయి. దానికి తగ్గ కిరాయిలు మాకు రావట్లేదు. అప్పటి నుండి మేము కంపెనీని ట్రై చేస్తున్నాం, ఇదిగో పెంచుతున్నాం అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి కస్టమర్ని బాగు చేస్తున్నారు, డ్రైవర్ని దోచుకుంటున్నారు. దాదాపు కరోనా దగ్గర నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక 40% డీజిల్ పెరిగితే మా రేట్లు 5% నుండి 10% కూడా పెరగలేదండి. మాకు చాలా దారుణం అంటే దారుణంగా ఉన్నాయి. ఇంకా తగ్గుతున్నాయి. ఇప్పుడు ఇంకా కొత్త సిస్టమ్ ఏం తీసుకొచ్చారంటే ఒక బుకింగ్ ఉంది. ఒక బుకింగ్ ఏదో చాక్లెట్లు బిస్కెట్లు వేసేసినట్టు ఒక 5 ఇస్తున్నారు. కానీ డబ్బులు మాత్రం అందరి దగ్గర వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులు కడితేనే మీకు బుకింగ్స్ వస్తాయి అని చెప్పి డబ్బులు అందరి దగ్గర వసూలు చేస్తున్నారు. బుకింగ్ మాత్రం 5గురిలో ఒకళ్ళకే వస్తుంది. పేరు ఉదయకృష్ణ. వాళ్ళలో దగ్గరగా 12 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నాను నేను. నాకంటూ అసలు ఫస్ట్లో బాగుండేది, బాగా బుకింగ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ర్యాడర్ బుకింగ్లు వచ్చేటప్పటికి ఒకే బుకింగ్ని 5 ఇస్తున్నాడు. అది కూడా రీఛార్జ్ చేస్తేనే ఇస్తున్నాడు. ఇచ్చేది 10 రూపాయలు అయితే ఖర్చు మాత్రం మాకు 50 రూపాయలు అవుతుంది. ఎలా అంటే అది చెప్తా, 150 పెట్టి రీఛార్జ్ చేపిస్తే అసలు బుకింగ్ వచ్చిన తర్వాత తెలియని పరిస్థితి అనమాట. అల్లాడిపోతున్నాం ఇక్కడ చూడండి ఎంతమంది, దగ్గర 200 మంది దెబ్బ పడుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని PMKM ఫైన్ ఆర్ట్స్ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు విజయవాడలో నిర్వహించనున్నట్లు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కొప్పుల అశోక్ ఆనంద్ సురేష్ తెలిపారు. విజయవాడ గాంధీనగర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అశోక్ ఆనంద్ సురేష్ మాట్లాడారు. PMKM ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విజయవాడ గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు జరుగు కార్యక్రమాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. 5 రోజుల పాటు నాటిక పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, జానపద నృత్య పోటీలు జరుగుతాయని తెలిపారు. PMKM ఫైన్ ఆర్ట్స్ సీఫా అధ్యక్షులైన పసుపులెట్టి వెంకటరమణ నేతృత్వంలో మొత్తం చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు జరుగుతాయని వివరించారు. కనీ విని ఎరగని రీతిలో ఘనంగా కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నా పేరు కొండిశెట్టి సురేష్ బాబు. PMKM ఫైన్ ఆర్ట్స్ తరపున పసుపులెట్టి వెంకటరమణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఏప్రిల్ 20వ తేదీన విజయవాడ నందు కందుకూరి కళ్యాణ మండపం నందు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 16 నుండి 20వ తారీఖు వరకు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు PMKM ఫైన్ ఆర్ట్స్ తరపున జరపడం జరుగుతుంది. 16 నుంచి 19వ తారీఖు వరకు నాటిక పోటీలు నిర్వహించి, ఇతర కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక జానపద నృత్య కళా పోటీలు నిర్వహించి 20వ తేదీన చంద్రన్న వజ్రోత్సవం వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలిచిన వారికి 20వ తేదీన బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు, తదితర సాంస్కృతిక కార్యక్రమాల విభాగానికి సంబంధించిన వారు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2000 సంవత్సరంలో కూడా స్వర్ణోత్సవ వేడుకలు పసుపులేటి వెంకటరమణ గారు మాత్రమే చేయడం జరిగింది. అలాగే వజ్రోత్సవ వేడుకలు కూడా PMKM సంస్థ తరపున ఆయన ఒక్కళ్ళు మాత్రమే చేయడం జరుగుతుంది. నా పేరు అశోక్ ఆనంద్ కుప్పుల. ఈ PMKM అనేది కొన్ని సంవత్సరాలుగా నాటక పోటీలని నిర్వహిస్తూ మన రాష్ట్రంలోనే కాకుండా ఉభయ రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నాటకాల పోటీలను నిర్వహిస్తూ ఫైనల్గా ₹1,00,000 బహుమతి ఇస్తున్నటువంటి ఈ PMKM అనే సంస్థ నందమూరి తారక రామారావు గారి వారి జన్మదినం దగ్గర నుంచి కానీ వారి మీద ఉన్న అభిమానంతో స్టేజ్ ఆర్టిస్ట్ని గత 50 సంవత్సరాలు బట్టి నాటక రంగంలో ఉన్నాను. PMKM ఫైన్ ఆర్ట్స్ అంటే మొలపల్ల మల్లికార్జునరావు మెమోరియల్ ఫైన్ ఆర్ట్స్.
దాన్ని శ్రీ పసుపులేటి వెంకటరమణ గారు దాదాపు 40 ఏళ్ల క్రితం స్థాపించి ఒక్క విజయవాడ నగరమే కాదండి, త్రూఅవుట్ ఢిల్లీ, బాంబే, బెంగళూరు, బిలాయ్ అన్ని చోట్ల నాటిక పోటీలు నిర్వహించి చంద్రన్న వర్జోత్సవ వేడుకల ద్వారా ప్రతి సంవత్సరం 10 నాటిక పోటీలు పెట్టి నెలకోటి చొప్పున పెట్టి అందులోంచి ఉత్తమమైన సెలెక్ట్ చేసి ₹1,00,000 నగదు బహుమతి ఇవ్వటం ఒక్క పసుపులేటి వెంకటరమణ గారికి చెల్లింది. రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు రాజన్ క్షీరసాగర్ డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయకపోగా మరింత ప్రమాదకర చట్టాలు తెచ్చే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను నిరసిస్తూ రైతు సదస్సును ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రధాన వక్తగా హాజరైన రాజన్ క్షీరసాగర్ మాట్లాడుతూ గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన దుర్మార్గపూరిత చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం 383 రోజుల పాటు సాగించిన ఆందోళనలకు తలకి ఉపసంహరించుకున్న 3 నల్ల వ్యవసాయ చట్టాల స్థానంలో మరింత ప్రమాదకర చట్టాలు తెచ్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ క్రమంలోనే కుటిలపూరిత రైతాంగ పథకాలను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవి ప్రసాద్ మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమిళనాడులోని నాగపట్నంలో జరుగుతాయని, ఈ క్రమంలో రైతులను జాతీయ మహాసభలకు వచ్చే విధంగా సన్మార్గం చేసేందుకు రైతు సదస్సును విజయవాడలో నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ సదస్సులో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు జి ఈశ్వరయ్య, నాయకులు జమలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగ ఆందోళనకి తలొగ్గి 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందో ఇవాళ తిరిగి మళ్ళీ అదే చట్టాలను మరింత ప్రమాదకరంగా రూపొందించేటువంటి కార్యక్రమం చేపడతా ఉంది. దీని పర్యవసానంగా ఇవాళ ఈ పెట్టబోయేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చట్ట రూపం దాలిస్తే ఈ దేశంలో వ్యవసాయ రంగం బతకదు, రైతుల ఆత్మహత్యలు బతకవు, రైతుల చేతుల్లో ఉండేటువంటి భూములు కార్పొరేట్ల పరమవుతాయి. కాబట్టి ఇంత ప్రమాదకరంగా తయారు కాబోయేటువంటి చట్టాలని ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 13 మాసాల పాటు ఆందోళన తర్వాత ఏదైతే ఉపసంహరించుకునేటువంటి చట్టాలని మరో రూపంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలనేటువంటి దాంతో రైతాంగాన్ని చైతన్యవంతం గావించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన ఈ సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జరగబోతూ ఉన్నాయి. ఈ పూర్వరంగంలో రైతాంగాన్ని మరి చైతన్యవంతం గావించడానికి ఈ రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో మరి ప్రధానమైనటువంటి రైతాంగ సమస్యల మీద ఈ రకమైనటువంటి సెమినార్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ నందు 1 స్టాప్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవానికి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా. ఈ నెల 7 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేత, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడి. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ నేడు ప్రత్యేకంగా రూపొందించి ఆవిష్కరించిన బ్రూక్ బాండ్ తాజ్ మహల్ చాయ్ బాన్సూరి. ఇవి ఈనాటి బులెటిన్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.